కూడా పరిశీలిద్దాం సార్. పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు సర్వే సంస్థలు చెప్పేది. జన్ కీ బాత్ 21 నుంచి 26 బీజేపీ, టీఎంసీ 16 నుంచి 18, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 21 నుంచి 25 బీజేపీకి చెబితే టీఎంసీ 16 నుంచి 20 అంటున్నారు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ 21 నుంచి 22 బీజేపీ చెప్తే టీఎంసీ 19 నుంచి 20 అంటున్నారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 26 నుంచి 31 బీజేపీ అంటుంటే 11 నుంచి 14 టీఎంసీ. ఇక న్యూస్ 24 టుడేస్ చాణక్య 24 బీజేపీ అంటే 17 టీఎంసీ అనేది మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకే కన్సల్టెంట్గా పనిచేశాడు. అందువల్ల ఆయనే మొదటి నుంచి చెప్తున్నాడు ఇక్కడ బీజేపీ పెరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి 18 సీట్స్ వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం బాగా బలహీనపడ్డాయి. సో ఇప్పుడు వారేమైనా పుంజుకుంటే ఎవరికి ఉపయోగం అనేది క్వశ్చన్. సో వారు యాంటీ బీజేపీ ఓటు కనుక చీలిస్తే పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేది ఉంది. అయితే ఇందులో బీజేపీ ఇప్పుడు 18 నుంచి ఎంతైనా పెరుగుతుంది అని ఒక టాక్ ఉంది. దీనికి బీజేపీ ప్రత్యేకత కన్నా మమతా బెనర్జీ స్వయంకృతాపరాధాలు ఎక్కువ. మమతా బెనర్జీ ఏం చేద్దంటే ఇక్కడ బెంగాల్లో 25% ముస్లిం ఓటు ఉంటుంది. సో కమ్యూనిస్టులకు ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళు దేశంలో మైనారిటీల కొరకు గొంతు చించుకుంటారు, కానీ మైనారిటీలు ఎవరు కమ్యూనిస్టుల వెనకాల ఉండరు. ఇంకా కమ్యూనిస్టుల వెనకాల ఉండేది హిందూ ఓటరే. మీరు కేరళలో అయినా మైనారిటీలు రారు, మీకు బెంగాల్ అయినా మైనారిటీ రారు. బెంగాల్లో 25% ఉన్న ముస్లిం ఓటరు లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న సమయంలో కూడా లెఫ్ట్ కోటేనే. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ ముస్లిం ఓటు కీలకం. మీరు కేరళలో కూడా ఇప్పుడు క్రిస్టియన్ ఓటు లేటెస్ట్ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం 23% క్రిస్టియన్స్ బీజేపీ కోటేశారు. సో అందువల్ల మీకు మైనారిటీల కొరకు గొంతు చించుకునే కమ్యూనిస్టులు మైనారిటీలు ఓట్లేరు, మళ్ళీ హిందువులే ఓటేయాల్సింది. సో అందువల్ల ఇంకా యునీక్ పొజిషన్ ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీ కరప్షన్ విపరీతంగా, మీకు పేపర్ లీకులు ఇటీవల మీకు గుర్తునే ఉంటుంది. బెంగాల్లో అసలు 15 ఏళ్ళుగా జరిగిన రిక్రూట్మెంట్లే క్యాన్సిల్ చేసి పడేశారు. టీచర్ రిక్రూట్మెంట్ను, బీసీ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేసి పడేశారు. అసలు సందేశ్ ఖాళీ లాంటి భయంకర ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఉమెన్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా ముందుకొచ్చింది. ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, మమతా బెనర్జీ జరిపిన ముస్లిం బుజ్జగింపు రాజకీయాల వల్ల బీజేపీకి హిందూ పోలరైజేషన్ ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. సో ఎక్కడా లేని అవకాశం అక్కడ వచ్చింది. లెఫ్ట్ బలంగా ఉన్నన్ని రోజులు మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిచాయి. ఎందుకంటే లెఫ్ట్ దానికి కౌంటర్గా హిందూ సెంటిమెంట్ రౌజ్ చేయదు కనుక. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ పోయి బీజేపీ వచ్చిందో మమతా బెనర్జీ పాచికలు పాడడం మానేశాయి. ఎందుకంటే ఆమె 25% ముస్లిం ఓట్ను తనకు అనుకూలంగా ఉండి రాజకీయం చేస్తే 70% హిందూ ఓట్లు బీజేపీ చేయదా. అందులో బీజేపీ తృణమూల్ నేతలే చాలామంది బీజేపీలో అయ్యారు, ఇంక్లూడింగ్ ప్రజెంట్ అపోజిషన్ లీడర్ ఇన్ బెంగాల్ సువేంద్ర అధికారి కూడా మమతా బెనర్జీ క్యాబినెట్లో నెంబర్ 2గా ఉండే. సో అందువల్ల ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ వస్తే ఇది క్లియర్ రిజెక్షన్ ఆఫ్ మమతా బెనర్జీ. అంటే బీజేపీకి పాజిటివ్ ఓటు కన్నా కూడా మమతా బెనర్జీకి అది నెగిటివ్ ఓటే కావాలి. అందులో బెంగాల్లో కూడా ఇంకో టాలెంట్గా ఏం చేస్తారంటే కాస్ట్ డైనమిక్స్, సోషల్ ఇంజనీరింగ్ కూడా మత్వా కమ్యూనిటీ ఉంది. ఉదాహరణకు ఇది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూ కమ్యూనిటీ. సో ఇటీవల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి సో ఈ హిందూ దళిత్ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ బాగా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. రాజవంశీలని, మా రాజవంశీ అయితే ఎస్సీ కాస్టే కాదు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది రాజవంశీ అని. సో మత్వా, రాజవంశీ ఇలాంటి దళిత్ కమ్యూనిటీస్ను బాగా అట్రాక్ట్ చేసింది బీజేపీ. అంటే మమతా బెనర్జీ సోషల్ ఇంజనీరింగ్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రధానమైన బేస్ ఏంటంటే ఈ మీకు మమతా బెనర్జీకి ప్రధానమైన బేసు మీకు అప్పర్ కాస్ట్. అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఇంత ప్రోగ్రెసివ్ సొసైటీ కానీ ఆడ బ్రాహ్మణ్ డామినేషన్, అప్పర్ కాస్ట్ డామినేషన్ చాలా ఎక్కువ. ఓకే, బెంగాల్ భద్రలోక్ అంటారు. అంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ కాస్ట్, మిడిల్ క్లాస్ డామినేషన్ చాలా ఎక్కువ. పొలిటికల్ స్పియర్లో కూడా మీకు వీలే డామినేషన్, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మీకు అందరూ చటోపాధ్యాయులు, వాసుదేవ భట్టాచార్యులు, బాసులు ఇల్లే ఉంటారు చూడండి మీరు. సో అందువల్ల బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే లెఫ్ట్ హయాంలో కూడా మీకు డౌన్ ట్రాడెన్ వర్గాల్ని అట్రాక్ట్ చేసింది లేదు. మీకు ఒక్క కాంతి బిశ్వాస్ అంటే ఫస్ట్ జ్యోతి బసు క్యాబినెట్లో, ఫస్ట్ కమ్యూనిస్ట్ క్యాబినెట్లో కూడా ఒక ఎస్సీ లేడు. ఓకే, సో మీకు
క్లాస్ పాలిటిక్స్ అని చెప్పి కాస్ట్ క్వశ్చన్ కమ్యూనిస్టులు పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అప్పుడు పెద్ద వివాదం అయితే కాంతి విశ్వాస్ను మొదటిసారి తీసుకున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా చాలా కాలం ఉండే. అందువల్ల మీకు బెంగాల్కి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ 2 పనులు చేసింది. అంటే మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది. హిందూ కన్సాలిడేషన్ చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ వెనకాల ఉన్న బ్రాహ్మణ్, ఎందుకంటే బెంగాల్లో బ్రాహ్మణ్ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థ పైన తిరుగులేని ఆధిపత్యం. ఆ అప్పర్ కాస్ట్లను కాస్త బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ అట్రాక్ట్ చేసింది. దానికి తోడు ముస్లిం అపీజ్మెంట్కి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది. దాంతోపాటు పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేసి మత్వా, రాజవంశీ లాంటి ఎస్సీ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ దగ్గరికి తీసింది. సో దీంతో పాటు కాంగ్రెస్ సిపిఎం బాగా బలహీనపడడం, సో మమతా బెనర్జీ అరాచకత్వం, అసలు పంచాయతీ ఎలక్షన్ చూసిన నామినేషన్లు కూడా వేయలే. ఇప్పుడు ఈ మధ్య దేశం మొత్తం మీద పోలింగ్ సమయంలో ఒక మనిషి కాల్పుల్లో చనిపోయేది ఒక బెంగాల్లోనే. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఓట్ ఎగనెస్ట్ మమతా బెనర్జీ. బీజేపీ కన్నా కూడా మమత పట్ల డిసప్రూవల్ తెలియజేస్తుంది. ఒక పాసిబుల్ దాన్ని మనము రేపు రిజల్ట్ వచ్చాక గమనించాల్సింది, సిపిఎం కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తుంది. వీళ్ళ ఓటింగ్ ఎంత పెరిగింది, అది ఎవరి విజయావకాశాలను దెబ్బతీసింది అన్నది మాత్రం సంథింగ్ టు అబ్జర్వ్.